హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు నారూస్ కిచెన్ జోన్. ఈరోజు మన వీడియోలో చికెన్ కీమా కుర్మా దోశ, అలాగే చికెన్ కీమా కుర్మా కర్రీ, 2 వెరైటీస్ చూద్దామండి. దోశలతో అయితే కుర్మా కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకటి తిన్న వాళ్ళు 4 లైన్ చేస్తారు. సూపర్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది కర్రీ. బిర్యానీతో కానీ, దోశతో కానీ, ఇడ్లీతో కానీ సూపర్గా ఉంటుంది. మా పాప ఎందుకో చికెన్ కీమా కర్రీ అడిగిందని తెప్పించామండి. ముందుగా చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kg చికెన్. ఇది చికెన్ కీమా, అది మటన్ కాదు. ఓన్లీ చికెన్ కూడా కీమా అడిగితే చిన్న చిన్న పీసెస్ చేసి ఇచ్చారండి. దాన్ని సూపర్గా 1 టైమే కడగాలి. కడిగిన తర్వాత అందులోని 1 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను గరం మసాలా, చిన్న స్పూనే తీసుకోండి, ఎందుకంటే మనం 1/2 kg తీసుకున్నాం. అలాగని పెద్ద స్పూన్ మొత్తం వేసేయంట, కారం ఎక్కువైపోతుంది, తినలేము అసలు, ఘాటు అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంతైతే తింటారో అంత. అలాగే 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, ధనియాలు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి ఇవి. అలాగే 1 టేబుల్ స్పూను ఆచి గరం మసాలా పౌడర్, అది చికెన్ గరం మసాలా. ఇందాక వేసిన గరం మసాలా, ఇది చికెన్ గరం మసాలా, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో జీరా పౌడర్, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది. సో వేసిన తర్వాత బాగా కలుపుకోవడమే. ఇంకా కొంచెం కారం ఏమైనా సరిపోతే మా ఇంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండు కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మొత్తం ఈ చికెన్ కీమాకు మొత్తం పట్టేలాగా వేళ్ళతోనే అలాగా కలుపుతూ ఉంటే బాగా పడుతుంది ముక్కలకి. ఇలా తయారు చేసుకున్న కీమాని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు నిండా టమాటాలు తీసుకున్నాను. ఒక 4 ఉంటాయి టమాటాలు. అలాగే ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ ముక్కలు కూడా శుభ్రంగా కట్ చేసి వేసుకున్నాము. ఇది చికెన్ జ్యూసీగా గ్రేవీగా రావాలని, మన దోశలతో కానీ, ఇడ్లీతో కానీ, చపాతీతో కానీ తినాలి కదా. సో ఆ గ్రేవీ గురించి అన్నీ ఇవి నేను డైరెక్ట్గా వేయకుండా మిక్సీలో ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. అందులో 1 స్పూను జీలకర్ర వేసాను, అంతే. ఈ 3 ఐటమ్సే, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనం వేస్తాము, అవసరం లేదు. సో దాన్ని మిక్సీ చేస్తే ఇలా గ్రేవీలా తయారైంది, మెత్తగా పేస్ట్. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 పడతాయండి, ఎందుకంటే చికెన్ కదా. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కుర్మా మొత్తం తీసుకొచ్చేసి ఆ కీమాని మొత్తం ముక్కల మందిలో డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుని ఒకసారి ఫుల్లో పెట్టుకోవాలి. ఫుల్లో పెట్టుకున్నాక ఆ చికెన్ ఒకసారి మనం అటు ఇటు గరిటెతో కలిపిన తర్వాత లోపల వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. అంటే అలా ఆ ఆయిల్లోనే ఇది చికెన్ ఆల్మోస్ట్ 100% కుక్ అయిపోద్ది, ఎందుకంటే చికెన్ కొంచెం బేగా కుక్ అవుతుంది కదా. మనం లిడ్ పెట్టుకోగానే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా చూడండి ఎలా వస్తుందో బయటికి. మనం ముందు కడిగాం కదా, ఆ కడిగినప్పుడు కూడా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇది పీసులుగా తయారైపోద్ది అనమాట. చాలా బాగుంటుంది చికెన్ కీమా. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. అసలు నేనైతే ఒక చుక్క వాటర్ వేయలేదు అందులోని. ఆ వాటర్తోనే అది అలా ఉడికిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. మీరు మళ్ళీ నీళ్ళే పోసేయకండి, ఎందుకంటే అది అలా ఆయిల్లో వేగిందనుకోండి కీమా కర్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దోశ వేస్తున్నాం కదా, ఈ కీమా కొంచెము ఆ దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి మనకు కావాలి. సో ఇది దోశల పిండి అండి, ఇన్స్టెంట్ దోశల పిండి ఇదే. అందుకే నేను వేసి తిప్పట్లేదు, ఇలా గరిటెతోనే తిప్పుతున్నాను. ఇది ఎలాగంటే ఒక 2 కప్పులు రైస్ ఉంటుంది కదా, రైస్కి 1 కప్పు మినప్పప్పు, ఇది మరపట్టించాలి. మిల్లు పట్టిస్తే పిండిలా తయారు. ఆ పిండిని ఇలా జారుడుగా దోశలు పిండిలాగా కలిపేసుకొని సాల్ట్ వేసి కలిపేసుకొని డైరెక్ట్గా వేసుకోవడం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. మనం ఇంకా పప్పులు నానబెట్టి రుబ్బి ఆ శ్రమ అయితే ఏముండదు. సో దాన్ని దోశగా వేసుకొని ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదండి, చికెన్ కీమా మొత్తం బాగా వేగింది కదా, ఆ వేగిన కీమా అంతా కూడా ఈ దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడమే, అంతే. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం అలా వేగనివ్వాలి. ఈలోగా వేగిన ఈ కుర్మాలోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేలాగా బాగా సిమ్లో పెట్టి ఒక 5 minutes బాగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత ఈలోగా మన దోశ అయితే కాలిపోయిందండి, రెడీ అయిపోయింది. మనం వేసుకున్న దోశ చూసారా ఎంత బ్రౌన్గా మంచి కలర్లో వచ్చిందో దోశ. అంతేనండి, చికెన్ కీమా దోశ అయితే రెడీ. చూసారా
ఇలాగే వేసుకోవాలి. మొత్తం మన ఎన్ని దోసలు కావాలన్నా అలా వేసుకోవడమే. చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్‌స్టెంట్ దోసల పిండితో ఇన్‌స్టెంట్‌గా చికెన్ కీమా తెచ్చేసుకోవడం, దోసలు వేసుకొని తినేయొచ్చు. మనకేమో టైం అయితే పట్టవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్‌లో అన్నీ రెడీ అయిపోతాయి. సో, మన గ్రేవీ కూడా ఇంక దగ్గరికి పడింది చూసారా? వేగింది, బాగా వేగింది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి, మన గ్రేవీ జ్యూసీ కావాలి కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. ఒక కప్పు వాటరేసి బాగా దగ్గరగా ఉడకనించేసాక ఇంక దించేయడమే. అంటే ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి దించేయడమే. ఇగోండి మా వోడైతే దోసలు ఆల్రెడీ పట్టుకొని రెడీగా ఉన్నాడు. అయిపోయిందండి. చూసారా జ్యూసీలా వచ్చింది. తీసాడు, ముక్క తీసాడు, తిన్నాడు. లొట్టలో ఏసుకొని తిన్నాడండి. ఒక 2, 3 దోసలు తిన్నాడు. ఎలాగుందమ్మ అంటే సూపర్ ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.